హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి, డైటీషియన్. ఈ వీడియో మనల్ని 100 సంవత్సరాల దాకా హెల్తీగా ఉంచుతూ 1000 రోగాల పైన రాకుండా చేసే వరల్డ్స్ బెస్ట్ మల్టీగ్రెయిన్ ఆటా పిండి ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఇలాంటి హెల్త్ వీడియోస్, డైట్ ప్లాన్స్ మీ దాకా వచ్చేస్తాయి. ముందుగా మనం గోధుమ పిండి డైరెక్ట్గా మార్కెట్లో కొంటాం. అలా కాకుండా ఇప్పుడు చెప్పేవన్నీ కొన్ని రేషియోలో మనం పట్టించుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే పట్టించుకున్న పిండిలో మనకి ఫైబర్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి మెయిన్గా కావాల్సింది గోధుమలో బియ్యం లాగానే క్యాలరీస్ ఉన్నా మనకి దీని మీద ఉండే పొట్టుతో సహా మనం తింటాం కాబట్టి మంచి ఫైబర్ అనేది మనకి దీంట్లో దొరుకుతుంది. అది మనం రైస్లో మిస్ అవుతూ ఉంటాం. చాలామంది రైస్ మధ్యాహ్నం తింటూ నైట్ మార్నింగ్ కూడా రోటీ తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పిండి పట్టించుకోవడానికి మెయిన్గా 1 కేజీ గోధుమలు నేను తీసుకున్నాను. ఫైబర్తో సహా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. ఈ గోధుమ పిండి మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో మనం రొట్టెలు చేసుకున్నట్లయితే చాలా హెల్దీగా ఉంటాం. నెక్స్ట్ మనకు కావాల్సింది పెద్ద శనగలు. ఈ శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనకి బరువు తగ్గటానికి కూడా, హెల్తీగా మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి బ్లడ్ షుగర్ కంట్రోల్లో పెడుతుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ కూడా మనకి రాకుండా చేస్తుంది. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన మనకి హిమోగ్లోబిన్ కూడా తయారు చేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ని కూడా ఇది కంట్రోల్ చేయటం వలన మనకి ఎలాంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని 100 ఏళ్ళ వరకు హెల్తీగా ఉంచే పదార్థం ఇది. సో దీంట్లో శనగలు నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఎప్పుడైనా కేజీ కొలతతో నేను చెప్తున్నాను. కేజీ గోధుమలు తీసుకుంటే 250 గ్రామ్స్ శనగలు తీసుకోవాలి. మనకు కావాల్సిన నెక్స్ట్ ఐటమ్ బార్లీ కూడా చాలా హెల్దీ గ్రెయిన్. మనం విడివిడిగా వీటిని తీసుకుంటే వీటిలో ఉండేవన్నీ మనం ప్రతిరోజు డిఫరెంట్ ఐటమ్స్ తినలేం కాబట్టి ఇలా ఆటా పట్టించుకోవటం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బార్లీ కూడా మనకి కిడ్నీ హెల్త్కి ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది, కిడ్నీ స్టోన్స్ కూడా రాకుండా చేస్తుంది. అంతేకాదు ఇది వెయిట్ లాస్లో కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా బార్లీ డైలీ వాడాలి. విడివిగా మనం బార్లీ కాచుకుని తాగలేం కాబట్టి ఇలా పిండిలోనే పట్టించుకుంటే మనకి చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ 200 గ్రామ్స్ బార్లీ నేను తీసుకుంటున్నాను. కేజీ గోధుమలు, 250 గ్రాములు శనగలు అండ్ 200 గ్రాములు బార్లీ తీసుకోవాలి. మనకు కావాల్సిన నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే సజ్జలు. పర్ల్ మిల్లెట్ అని కూడా దీన్ని అంటారు. సజ్జల్లో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది మహిళలకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ వల్ల జుట్టు ఊడిపోవటం, బ్లడ్ తక్కువ అవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో ఐరన్ డెఫిషియన్సీ తగ్గడానికి డైలీ మనం ఈ విధంగా సజ్జల్ని తీసుకోవాలి. అంతేకాదు ఇవి మన బాడీలో ఉండే టాక్సిన్స్ని కూడా బయటికి డీటాక్సిఫై చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో తప్పకుండా ఇక్కడ మనం సజ్జల్ని కూడా వాడుతున్నాము. సజ్జల్ని డైలీ కూడా సపరేట్గా వాడలేం కాబట్టి ఇలా పిండిలోనే పట్టించుకుంటే ఇది కూడా మనకు ఒక గ్రెయిన్ తిన్నట్టు ఉంటుంది. ఇక్కడ 100 గ్రాములు సజ్జలు మనం తీసుకోవాలి. సో 1 కేజీ గోధుమలు, 250 గ్రాములు శనగలు, 200 గ్రాములు బార్లీ, 100 గ్రాములు సజ్జలు తీసుకున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సిన ఐటెం రాగులు. వీటినే ఫింగర్ మిల్లెట్స్ అని కూడా అంటారు. రాగుల్లో క్యాలరీస్ తక్కువ ఉండటం వలన మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రోటీన్ కంటెంట్ కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం బరువు తగ్గచ్చు. దాంతోపాటు ఇది డయాబెటీస్ని కూడా, బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది క్యాలరీస్ తక్కువ ఉండటం వలన. అలాగే కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల జాయింట్స్కి, బోన్స్కి స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంతమందికి ఏజ్తో రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్స్ కూడా జాయింట్స్లో వస్తాయి, అలాంటివి కూడా రాకుండా చేస్తుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ ఎక్కువగా జరుగుతుంది. అలాగే కాన్స్టిపేషన్ కూడా రాకుండా చేస్తుంది. కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు స్కిన్, హెయిర్ హెల్త్ని కూడా చాలా బాగా ఉంచుతుంది. చాలామందికి ఏజింగ్ సైన్స్ ఎక్కువగా ఉంటాయి. సాగీ స్కిన్, పిగ్మెంటేషన్, రింకిల్స్ ఇలా ఇవన్నిటిని కూడా రాగులు కంట్రోల్ చేసి స్కిన్ని టోన్ చేసి గ్లోయింగ్ స్కిన్ అండ్ ఫ్లెక్సిబుల్ స్కిన్ని ఇస్తాయి. సో ఈ విధంగా అన్నీ వేసిన పిండిని మనం పట్టించుకుని కనీసం 15 రోజులు దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ పిండి ఎక్కువగా పట్టించుకుంటే కూడా ఇబ్బంది, పురుగు పట్టే అవకాశం ఉంటుంది. సో చూసుకుని నేను చెప్పిన క్వాంటిటీలో ఒకసారి పట్టించుకుని 15 days to 1 month లోపల దీన్ని వాడేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవన్నీ ఫైబర్తో ఉన్న ఐటమ్స్ కాబట్టి
హెల్దీ ఐటమ్స్కే త్వరగా పురుగు పడుతుంది కాబట్టి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీలో 1.5 కేజీ మాత్రమే వస్తుంది. ఆల్మోస్ట్ 1600 గ్రాములు వస్తుందన్నమాట ఈ పిండి. అది మాత్రమే పట్టించుకుని దీన్ని వాడేసుకోండి. తర్వాత మళ్ళీ పట్టించుకోండి. ఎక్కువ కాలం దీన్ని నిల్వ ఉంచొద్దు. సో ఇక్కడ ఈ పిండిని కలుపుకోవడానికి కూడా ఒక చిన్న పద్ధతి ఉంది. ఈ పిండిని కరెక్ట్గా క్వాంటిటీలోనే కలుపుకోవాలి. మీరు తక్కువ నీళ్లు పోసినా మరియు ఎక్కువ గట్టిగా కలిపినా కూడా చపాతీలు గట్టిగా వస్తాయి. సో ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దీనికి తగ్గట్టు క్వాంటిటీలో వెడల్పాటి గిన్నెలో కానీ ప్లేట్లో కానీ ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని తడుపుకోవాలి. మరీ తక్కువ మరీ ఎక్కువ వాటర్ దీంట్లో పోయకూడదు. సో ఈ విధంగా కొంచెం తడి అయిన తర్వాత ఉండగా వచ్చిన దాన్ని పక్కన పెడుతూ మళ్ళీ పిండిని కలుపుకోవాలి. సో ఈ విధంగా పిండిని లైట్గా కలుపుకోవాలి, మరి ఒత్తకూడదు చేతులతోటి. పిండిని మొత్తం తడి చేసుకున్న తర్వాత దీన్ని మెల్లిగా ఒత్తుకోవాలి. గట్టిగా నొక్కకూడదు. నొక్కితే చపాతీలు చాలా గట్టిగా వస్తాయి. ఎందుకంటే నార్మల్ పిండిలాగా కాదు ఈ గోధుమ పిండి, మల్టీగ్రెయిన్ ఆటా కాబట్టి తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అయితేనే మీకు చపాతీలు స్మూత్గా వస్తాయి. సో ఈ విధంగా పిండిని స్మూత్గా కలుపుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. ఈ విధంగా చేయటం వల్ల పిండి అతుక్కోకుండా ఈజీగా మనం చేసుకోవటానికి వీలవుతుంది. సో ఈ విధంగా కలిపిన పిండిని ఓన్లీ 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. దీని మీద ఏదైనా మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలోనే మనం చేసేసుకోవాలి వెంటనే చపాతీలు. సో ఇప్పుడు ఇక్కడ 4 చపాతీస్ చేస్తున్నాను. చిన్న చిన్న రోల్స్ చేసి దీన్ని పిండి అద్దుకుంటూ చేయాలి. కానీ పిండి అద్దే పద్ధతి అండ్ చేసే విధానంలో కూడా మార్పు ఉంటుంది. ఆ విధంగా చేయటం వలన మీకు చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఆ ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. మొదటగా పిండి అద్దుకొని ఈ విధంగా పీట మీద పెట్టి మెల్లిగా దీన్ని ప్రెస్ చేయాలి. సో ఇది కంటిన్యూస్గా మీరు ప్రెస్ చేస్తే ఈ చపాతీ అతుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా ఇలా ఎక్కడికక్కడ ఒక రోల్ చేస్తూ మళ్ళీ దాన్ని తీయాలి. పీట మీద నుంచి తీసి మళ్ళీ ఆ విధంగా చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే చినిగిపోకుండా జాగ్రత్తగా వస్తుంది. సెకండ్, ఫస్ట్ పెనం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మాత్రమే చపాతీని దాని మీద వేయాలి. మీడియం ఫ్లేమ్ ఉండాలి, మరీ లో కాదు మరీ హై కాదు. ఇక్కడ మనం ఆయిల్ వేసుకుని కాల్చుకోవట్లేదు వెయిట్ లాస్ కోసం. వెయిట్ లాస్ మెయింటెనెన్స్లో ఉన్న వాళ్ళు అయితే ఆయిల్ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ ఆయిల్ వేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే దాన్ని 2 to 3 minutes కాల్చుకోవాలి. తర్వాత వెనక్కి తిప్పుకోవాలి. సో మొత్తం ఒక చపాతీ కాల్చడానికి మనకి 4 minutes పడుతుంది. 4 minutes తర్వాత పెనం మీద ఉండకూడదు ఈ రోటీ. సో ఈ విధంగా ఆయిల్ లేకుండా చక్కగా చపాతీలు మనం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేయటం వలన చపాతీలు చాలా మృదువుగా ఉంటాయి. ఆయిల్ లేకుండా కూడా చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా న్యూట్రియస్ చపాతీస్ చేసుకొని మనం రోజుకి 2 నుంచి 4 వరకు తింటూ ఉంటే 100 ఏళ్ల దాకా మనం హెల్దీగా ఉండగలుగుతాం. అలాగే తల నుంచి కాళ్ళ వరకు వచ్చే 1000 రోగాలకు పైగా కూడా మనం విముక్తి పొందుతాము. దాంతోపాటు వృద్ధాప్యంలో వచ్చే రకరకాల హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఈ చపాతీల వల్ల లభిస్తాయి. సో బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ వీటిని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫొటోస్లో కనిపించే కొన్ని షుగరీ ఐటమ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే 4 days కంటే షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉండే ఫుడ్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఎక్కువ ఉండే అవుట్ సైడ్ ఫుడ్ని తీసుకోవద్దు. ఈ ఫుడ్స్ని కుదిరితే అవాయిడ్ చేస్తూ ఈ రోటీని తింటే హెల్త్కి మంచిది. 15 days మీరు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా అండ్ విత్ 30 minutes ఆఫ్ సింపుల్ వాకింగ్. సో దట్ మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా డైట్ ప్లాన్ ఫాలో అయ్యి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీకు ఒబెసిటీతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బరువు తగ్గుతారు. తప్పకుండా బరువు తగ్గిన వాళ్ళు మాత్రం ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి. సో దట్ అవి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయనేది నేను చెప్పడం కంటే మీరు కామెంట్ రూపంలో తెలిపితే వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు హై ఒబెసిటీతో బాధపడుతున్నా, వెయిట్ లాస్ కావాలనుకుంటున్నా, మ్యారేజ్ ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి, ఇలా వెయిట్ లాస్ కావాలి 15 days to 1 month లోపల అనుకుంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీకు బెస్ట్ డైట్ ప్లాన్స్ మీ హైట్ వెయిట్ని బట్టి బిఎంఐని బట్టి నేను మీకు డైట్ ప్లాన్స్ ఇస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా షేర్ చేస్తే నేను అవన్నీ మళ్ళీ మీకు రెసిప్రొకేట్ చేస్తాను. సో అంతవరకు సీ ఇన్ నెక్స్ట్ వీడియో. Until then,
స్టే ఫిట్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ.